హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ధనరాజ్ 1517 బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎట్లున్నారో వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈరోజు అయ్యప్ప మహాపడి పూజకి అయితే వెళ్ళాము. నైట్ మేము మా అక్క వాళ్ళ హస్బెండ్ మాల వేసుకుంటాడు. సో అక్కడ ఎవ్రీ ఇయర్ వాళ్ళు సన్నిధానంలో ఉన్న స్వాములందరూ కలిసి ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర అయితే ఇట్లా పెద్దగా అయితే పడి పూజ చేస్తారు. ఇది నైట్ చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మేము బాగా మాల వేసుకున్నప్పుడల్లా వెళ్తామన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళలేదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. 2 కళ్ళు అయితే సరిపో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో. మీలో అయ్యప్ప స్వామి ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి తప్పకుండా. నిజంగా చెప్తున్నా, ఈ పూజను చూస్తుంటే 2 కళ్ళు అయితే సరిపోవు. పూజను చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ స్వామిని మీరు గుర్తుపట్టారా? ప్రవచనాలు చెప్తాడు. అలాగే నాకు ఈ స్వామి పేరు అయితే క్లారిటీగా తెలియదు. అయ్యప్ప మహాపడి పూజ ఎంత బాగా జరిపిస్తారంటే అంత బాగా జరిపిస్తారు. అయ్యప్ప స్వామి గురించి మంచిగా వివరిస్తారు. చాలా బాగుంటుంది స్వామి పూజ చేస్తే మాత్రం. సో మేమైతే ఈ స్వామి చెప్పే మాటలు వినడానికైనా ఈ పూజకైతే అటెండ్ అవుతాం అనమాట. అంత బాగుంటుంది. పూజనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ని ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నమస్కారము 1, రాక్షస నమస్కారము 3. ఈ 3 నమస్కారాలలో మీరు ఏ నమస్కారం చేస్తుండ్రు అనేది ఇప్పుడు అయ్యప్పకు చదవాలి. నేను ఏమంటానంటే, స్వామి నాది 17వ సారి, నా నాలుగేళ్ళ స్వామి, స్వామి నేను 12వ స్వామి, నేను 14వ స్వామి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ్. వేములవాడ యముడాలో రాజన్న, వేములవాడ రాజన్న, యముడాలో రాజన్న, వేములవాడ రాజన్న, శివయ్య ఆ శిరస్సు పైన, ఆ బాణము పైన చెంబడం నీళ్లు పోసే అవకాశాన్ని ప్రసాదించమని అడగండి. శివుడు తలుచుకుంటే ఆ ఒక్క క్షణం మన దిక్కు చూస్తే చాలు, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. శివుడి ఆజ్ఞ లేనిది ప్రపంచములో చీమ కూడా. సామెత ఉంది కదా, అదే తెలుస్తుందని చెప్తున్నా. ఇప్పుడు మీ కర్మధ్వంసం తొలగిపోయి శివానుగ్రహం లభించే అనుగ్రహం. అందరూ చెప్పండి, కాలహర సర్వ పాపహర సర్వదండహర నివారణకర. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. హర నమ పార్వతీ పతయే హర హర
దేవ నమస్కారం చేయండి. చూశారా? చెప్పండి. మాం రక్షంతు మమ సహ కుటుంబం రక్షంతు మమ సహిత మమ పరివారస్య శాంతికర్త పుష్టికర్త వృద్ధికర్త ఆయుష్యకర్త ఆరోగ్యకర్త ఐశ్వర్యకర్త విద్యా ఉద్యోగే వ్యాపారే వ్యవహారే వ్యవసాయే కార్యాలయే కర్మాగారే సమస్త స్థలేషు అత్యంత శుభకర్త సద్బుద్ధి ప్రదాత సుజ్ఞాన ప్రదాత లోక కళ్యాణకర్త వరదో భవ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర నమ పార్వతీ పతయే హర హర. వచ్చి భగవాత పైటములు గంపముల చేత తలకునో శ్రమ చేత కలువలేను శరణమని వేడి తినయ్యా. కూర్చోవాలి. అర సెకండ్ సమయం ఇస్తున్నా, అర సెకండ్ లో దయచేసి కూర్చోవాలి. శాలవాళ్ళ తర్వాత ప్లీజ్ మీరు దయచేసి పక్కన స్వామి
అయ్యప్ప మహాపడి పూజ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా స్వాములందరూ అయితే నైట్ అల్పాహారం అయితే తింటున్నారనమాట. ఇక్కడ ప్రతిసారి అల్పాహారమే పెడతారు, ఎందుకంటే నైట్ టైం పూజ చేస్తారు కాబట్టి. ఇడ్లీ, వడ, పూరి అండ్ బోండా, ఇంకా స్వీట్ ఏదో పెట్టారు. మేమైతే ఇడ్లీ, బోండా, పూరి తిన్నాము. ఇంకా నిజంగా చెప్తున్నా, ఈ పూజ చేస్తున్నంతసేపు దైవనీలంలో అయిపోయామన్నమాట. మునిగి తేలినట్టుంది. అంత చక్కగా, అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్ని బాధలు మర్చిపోయి ఆ స్వామివారిని చూసుకుంటూ అలా ధ్యానం చేస్తూ కూర్చున్న నేనైతే నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పుకోవచ్చు. మరి మీలో అయ్యప్ప స్వామిని ఎంతమంది ఇష్టపడతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకు అయ్యప్ప స్వామి పంచామృతం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మస్తు ఉంటుంది తెలుసా టేస్ట్. అదేంటో తెలియదు, ఆ ప్రసాదానికి నేను ఫిదా అయిపోతా. నాకు చాలా అంటే చాలా ఇష్టం. గిలాసాలు తాగుతాను. ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కువ తీర్థం ప్రసాదం అనేది నేను తాగను, అంటే వేరేలాగా అనుకోవద్దు. కానీ ఏంటో తెలియదు, ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే నాకు పిచ్చిగా ఇష్టం. మొత్తానికి ఇది వీడియో అనమాట. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అయ్యప్ప భక్తులు ఎవరైనా సరే లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలామంది మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో గివ్ అవే ఇస్తాను అని చెప్పాను కదా, ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయితే డ్యూ ఉన్నారు. సో ఫాస్ట్ సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి. మరి గివ్ అవే ఎవరు గెలుచుకుంటారో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.